హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు మన టాపిక్లో టైగర్ రిజర్వ్స్ గురించి మనం తెలుసుకుందాం. టైగర్ రిజర్వ్స్ అయితే ప్రస్తుతం మనకు టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో. ఓకే, ఇక 59ది కూడా రాబోతుంది. అది ఏదంటే దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని దీన్ని టైగర్ శాంక్చురీగా మార్చబోతున్నారు. ఇది 59ది రాబోతుంది. ఎవరు ఇవ్వాలా దానికి? ఎన్టీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలమ్మా. దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది దీన్ని టైగర్ రిజర్వ్ గా మార్చబోతున్నారు. అయితే 58ది ఏదంటే మనకు పర్మిషన్ రాలేదమ్మా. 58ది ఏదంటే మాధవ జాతీయ పార్కు టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక 50వది రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఓకే, 56 తామేర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. తామేర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. ఓకే, ఇక దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే బందీపూర్ టైగర్ రిజర్వ్. దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక రెండవ పెద్ద రిజర్వ్ ఏదంటే మనకు టైగర్ రిజర్వ్ మానస టైగర్ రిజర్వ్ అస్సాం. అస్సాం కాస్త అసోంగా మారిపోయింది. మా చూసుకోండి, పేర్లు చూసుకోండి కొంచెం. ఓకే, ఇక దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే మనకు రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. దీనికి మరొక పేరు శ్రీశైలం టైగర్ రిజర్వ్ లేదా నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లేదా ఇంకొక పేరు ఉంది నల్లమల టైగర్ రిజర్వ్. చూడమ్మా, నల్లమల టైగర్ రిజర్వ్. సో ఇది చూసుకున్న ఒకసారి. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ దేశంలో పెద్దది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్దది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ పులులు ఉన్న దేశం ఏదంటే ఇండియా. ఓకే, సో అందుకే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంటే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ లేదా శ్రీశైలం టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ లేదా నల్లమల టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కర్నూలు ఉండేది నంద్యాలకు వచ్చింది అమ్మా. నంద్యాల తర్వాత ఏది ప్రకాశం జిల్లా. ఇక్కడ నాగర్ కర్నూలు తగులుతుంది అమ్మా. మహబూబ్ నగర్ కాస్త నాగర్ కర్నూలు. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. రాజీవ్ గాంధీ. ఇంకా తెలంగాణలో మనకు 2 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఏది? కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఆదిలాబాదు. నెక్స్ట్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగర్ కర్నూల్. ఈ 2 చూసుకోండి అమ్మా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం. ఓకే, ఇక ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే ప్రపంచంలో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 5574 టైగర్స్ ఉన్నాయమ్మా ప్రపంచంలో. ఇక ఇండియాలో 3682 టైగర్స్ ఉన్నాయమ్మా. ఇండియాలో 3682 టైగర్స్ ఉన్నాయి. ఇక ఎక్కువ టైగర్స్ ఉండే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్, 785 టైగర్స్. అందుకే దాన్ని ఏమంటాం? మధ్యప్రదేశ్ ఏమంటాం? పులుల రాష్ట్రము అంటాం. ఏమ్మా? టైగర్స్ స్టేట్. అలాగే ఎక్కువ అభయారణ్యాలు ఉన్నాయి. పులుల అభయారణ్యాలు దాదాపు 9 ఉన్నాయమ్మా. సో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది. అందుకే దాన్ని ఫారెస్ట్ స్టేట్ అంటాం మధ్యప్రదేశ్ ను. ఫారెస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్, టైగర్స్ స్టేట్ మధ్యప్రదేశ్. ఓకే, ఇక కర్ణాటక 563 ఉన్నాయమ్మా. 563 పులులు ఉన్నాయి. ఇంకా ఉత్తరాఖండ్ లో 560 పులులు. మహారాష్ట్రలో ఎన్ని? 444. ఇంకా ఏపీలో వచ్చేసి 87 పులులు. తెలంగాణలో 34 పులులు ఉన్నాయమ్మా. ఓకే, ఇదిలో ఉండగా వరల్డ్ టైగర్స్ డే సెలబ్రేటెడ్ July 29. ఎస్, వరల్డ్ టైగర్స్ డే సెలబ్రేటెడ్ July 28. కంపల్సరీ అడుగుతుంటాడమ్మా. దీంట్లో ఏదో ఒకటి అనేది కంపల్సరీ అడుగుతుంటాడు. మనకు లిస్ట్ రాబోతుంది ఏదంటే మనకు 59 రాబోతుంది. దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే ఇది ఒడిశా రాష్ట్రం. ఓకే, ఆల్రెడీ మనకు ఒకటి ఉంది, సిమ్లిపాల్ ఉంది ఒడిశాలో. ఓకే, ఇక్కడ ఒడిశాలో రాబోతుంది. ప్రస్తుతం అయితే మనకు 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంటే మనకు ఇది బందీపూర్. సో రెండో పెద్దది మానస్ టైగర్. ఓకే, మన తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. కవ్వాల్ టైగర్, తర్వాత అమరాబాద్. ఇక దేశంలోనే అతి పెద్ద అంటే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇంకా ఈ లిస్ట్ చూసుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి. ఇక జూలై 29 వచ్చేసి
వరల్డ్ టైగర్స్ డే సెలబ్రేటెడ్. ఇక మన జాతీయ ఇంకా ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చిందంటే ఇది 1973లో వచ్చింది మా. ఏమంటాము? ప్రాజెక్టు టైగర్, ప్రణాళిక పులి. ఇంకా 1972 నుండి మన జాతీయ జంతువు అయ్యేది పులిని ప్రకటించారు. మన జాతీయ జంతువుగా పులిని ప్రకటించారు. ఈ పులి శాస్త్రనామము ప్యాంథరా టైగ్రిస్. ఏమంటాము? ప్యాంథరా టైగ్రిస్. ప్యాంథరా టైగ్రిస్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకో. టైగర్ సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా టైగ్రిస్. అయితే దీన్ని ఎక్కడి నుండి తీసుకున్నారంటే సుందరవనాల్లో ఉండే రాయల్ బెంగాల్ టైగర్ ను తీసుకుని జాతీయ జంతువుగా ప్రకటించారు. సుందరవనాల్లో నివసించే ఇది రాయల్ బెంగాల్ టైగర్, అదే ప్యాంథరా టైగ్రిస్. అంతకంటే ముందు 1972 కంటే ముందు ఏముండేది? మనకు సింహం ఉండేది జాతీయ జంతువుగా. ఈ సింహం శాస్త్రనామం ప్యాంథరా లియో. ప్యాంథరా లియో 1972 తర్వాత మనకేది పులి జాతీయ జంతువు. ఓకే, కాబట్టి మనకు ఎన్విరాన్మెంట్ పరంగా ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎన్విరాన్మెంట్ పరంగా. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకున్నామా. ఓకే, సుభాన్ జీకే వరల్డ్ మీకు ప్రతి ఒక్క చిన్న వీడియో కూడా 1 లేదా 2 మార్కులు మీకు తెచ్చి పెడుతుంది. కాబట్టి ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.